బీజేపీ కోర్ అంశాల్లో కీలకమైన జమిలీ ఎన్నికలు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు నిర్వహించేలా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు విధి విధానాలు, సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు విశ్లేషణలు, అభిప్రాయాలు సేకరించి ఒక రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే కోవింద్ కమిటీ సిఫార్సులకు తాజాగా నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దేశంలో జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 18,626 పేజీల సమగ్ర నివేదికను రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. 2023 సెప్టెంబర్ 2వ తేదీన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించిన నివేదికను ప్రారంభించారు. పలువురు నిపుణుల ఆధ్వర్యంలో 191 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రిపోర్ట్ ను పూర్తి చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫార్సును చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.